ఏం జరిగిందమ్మా? శుభలేఖలు అలా తగలబడిపోతున్నాయంటమ్మా. అది ఏమోమమ్మా, ఇందాక మంటలు చూసి కంగారు పడి మిమ్మల్ని పిలిచేశానమ్మమ్మా. ఎంతో ఆశగా వేయించాను, ఖాళీ బూడిదైపోయాయి. అయ్యో, ఏం జరిగింది గంగా? ఏమో తెలియదు నాన్నమ్మా. తెలియకపోవడం ఏంటమ్మా? పూజ గదిలో ఉన్నది నువ్వే కదా. నేనే. కర్పూరం వెలిగించింది నువ్వే కదా. నేనే, కానీ అర్థమైంది గంగా. నీ అయిష్టాన్ని ఇలా చూపించావన్నమాట. మంగా, తెలుస్తుందిగా. నీకు నచ్చని పని చేశామని కాల్ చేసావు కదా. లేదు, కనపడుతుంది కదమ్మా, ఇంకా బుకాయిస్తావేంటి? ముందంతా ఒప్పుకోకుండా చివరికి ఇష్టమే అన్నప్పుడే అనుమానం వచ్చింది. అదే నిజమైంది. ఎంతైనా ఇలా చేయడం తప్పు కదమ్మా. నన్ను చేయలేదంటుంటే వినరే. చెప్పయ్యమ్మా, భయపడకు. ఎవరేమంటారో నాను సూతాను. అయ్యో అమ్మా, నిజంగా చెప్తున్నాను, నేను కాల్చలేదు. అమ్మమ్మ, నానమ్మ, మీరైనా నమ్మండి. నమ్మాలనే ఉందమ్మా. నా నమ్మకమే నిజం అవ్వాలని ఉంది. నాకు గంగే చేసిందని అనుమానంగా ఉంది. అదే నిజం నాన్నమ్మా. ఎందుకో తెలీదు, బావతో పెళ్ళన్న దగ్గర నుంచి గంగ మొహంలో సంతోషం అన్నదే లేదు. లేని నవ్వుని మీ ముందుకు తెచ్చుకుని నటిస్తుంది. ఏంటమ్మా, మంగ చెప్పేది నిజమేనా? చెప్పమ్మా. మౌనంగా ఉందంటేనే అర్థం అవుతుంది కదా నాన్నమ్మా. భావం చేసుకోవడం తనకిష్టం లేదేమో. అదలా మాట్లాడుతుంటే కాదని ఖండించవే. వదినా, నువ్వుండదునా. ఇది 2 జీవితాలకు సంబంధించిన విషయం. దాపరికాలు ఉండకూడదు, ఏది దాచకూడదు. ఇక్కడెవరూ ఏది దాయట్లేదు వదినా. బలవంతంగా ఏది చెయ్యట్లేదు. చూస్తుంటే అలానే ఉంది. ఈ పెళ్లి దానికిష్టం లేనట్టే కనబడుతుంది. అదేం లేదమ్మమ్మా. యాక్సిడెంటల్ గా కర్పూరం శుభలేఖల మీద పడుంటుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. మరి మాట తనెందుకు చెప్పట్లేదు బావా? ఈ పెళ్ళంటే ఇష్టమే అని తనెందుకు అనట్లేదు? మంగా, దీనంతటికీ కారణం నువ్వే. నీ వల్లే ఇదంతా జరిగింది. రామ, చివరికి నా మీద నిందేస్తున్నావా? అను, ఆ శుభలేఖలు కాల్చేసింది కూడా నేనే అను. నువ్వు మాత్రం ధైర్య సిస్టమ్ అని మాత్రం చెప్పకు. ముందది చెప్పు గంగా, వాడిని చేసుకోవడం నీకిష్టమా కాదా? అలా అనుకుంటే పసుపు దంచుదన్నే కాదు కదా. కరెక్టే కదండి. ఇష్టం లేకపోతే ఎందుకు దంచుతుంది? ఇష్టం ఉంటే శుభలేఖల్ని ఎందుకు కాల్చింది? మంగా, ఇదైతే సింపుల్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. నాకంతా అయోమయంగా ఉంది. చాలా క్లారిటీగా ఉంది నానమ్మా. ఇది వాంటెడ్ గానే జరిగింది. బావన్నట్టు యాక్సిడెంటల్ గా అవ్వడానికి కర్పూరానికి ఏమైనా రెక్కలున్నాయా? ఎగిరొచ్చి శుభలేఖల మీద పడ్డానికి? ఒక్కసారి ఆలోచించండి. గంగ మనసులో ఏముందో తెలుసుకోండి. ఏంటి గంగా? నిజంగా చెప్తున్నానమ్మా, నన్ను కాల్చలేదు. మరి ఎవరు కాల్చారో? ఆ అవసరం ఎవరికుంది? ఇప్పుడు ఈ విషయం తేలాల్సిందే. లేదంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదనే అర్థం వస్తుంది. నువ్వేదో నిజాన్ని దాస్తూ అబద్ధాలు చెప్తున్నావని నమ్మాల్సి వస్తుంది. చెప్పు, నువ్వు కాల్చకపోతే ఎవరు కాల్చారు? ఆ అవసరం ఎవరికుంది? నాకు.
అవును, నేనే కాల్చాను. దేనికిరా? గంగ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తమ్ముడు, సారీ అనయ్య, నువ్వు గంగ కరెక్ట్ కాదు. తనకి నువ్వు సూట్ కావు. తనని చేసుకోకు. ఏం కూసావురా? ఆ, అయ్యో ఏయ్! నిన్ను ఏయ్! నీ మీద ఎంత ఇష్టం చూపించాన్రా, ఎంత నమ్మకంగా చూసుకున్నాన్రా. కానీ నువ్వు చేచి నీ మొహం నాకు చూపించుకో. పోరా బయటికి. మీరు నన్నేమన్నా చేయండి, కానీ గంగని మాత్రం మీరు చేసుకోవద్దు. తనకి పెళ్లి ఇష్టమైనా సరే మీరు చేసుకోవద్దు, అంతే. ఏయ్, నువ్వేంట్రా చెప్పేది? ఎవడవిరా నువ్వు? నీ స్థాయి ఏంటి? వీడితో మాట్లాంటొదినా, బయటకి ఈడ్చి పారేయండి. నానమ్మ తను చేసుండడు. నన్ను మీరు అంటున్నారని తన మీద వేసుకుంటున్నట్టున్నాడు. అలా అయితే కాల్చానని చెప్తాడు, కానీ నిన్ను పెళ్లి చేసుకోద్దని ఎందుకు చెప్తాడు గంగా? ఏదో చిన్న వయసు కదండి, తెలియక చేసుంటాడు. వదిలేయండి ప్లీజ్. మీ మేనల్లుడని వెనకేసుకురాకండి. న్యాయమే చూస్తానంటారుగా. వాడు చేసిన దానిలో న్యాయం ఎక్కడుందో చెప్పండి. లేదనుకోండి. అయితే ఇంకేం మాట్లాడకండి. జై భూషణం, వాడిక్కడ ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. బయటకి తోసాయి. అలాగే అక్కాయ్. ఏంట్రా చూస్తున్నావు? ఎంత ధైర్యం లేకపోతే శుభమాని తెచ్చిన శుభలేఖల్ని కాల్ చేస్తావరా? జమీందారి బిడ్డనే పెళ్లి చేసుకోవద్దని చెప్తావా? నిన్ను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఈ పెళ్లి చెయ్యొద్దు. రేయ్, ఈ కుక్కని కొట్టి కొట్టి బయటికి తరమండ్రా. అలాగే. అయ్యో కొట్టకండి, ఆపండి. గంగా, నువ్వేంటమ్మా అలాంటి చీడ పురుగుని కొట్టి చంపండి అని చెప్పకుండా ఆపండి అంటున్నావు? ఫ్రెండ్ అని తట్టుకోలేకపోతున్నావమ్మా. ప్లీజ్ గంగా, వద్దమ్మా. ఇలాంటి నీచ స్వభావం ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలి. వాడిని కనబడినంత దూరంలో ఉంచాలి. అమ్మమ్మ, నేను అనుకోవడం వీడికి గంగ మీద కన్నున్నట్టుంది. అందుకే అంత ధైర్యంగా ధైర్యేష్ బావకి చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నాడు. ఏరా, ప్లీజ్ గంగకి ధైర్యేషినిచ్చి పెళ్లి చేయకండి. తన జీవితాన్ని నాశనం చేయకండి. ఆపేయండి, ఈ పెళ్లి ఆపేయండి. భూషణం, ఇక వాడి మాట నాకు వినపడకూడదు. వాడు నాకు కనబడకూడదు. చంపేస్తాను అక్కాయ్, వీడిని ఇప్పుడే చంపేస్తాను. ఏయ్! ఏయ్, వదలండి వదలండి. అవసరమారా నీకు? నన్ను మాట్లాడలేని పరిస్థితిలో ఉంచావు కదరా, ఇక చాలురా. నిన్ను ఎలా చూడకూడదనుకున్నానో అలాగే చూశాను. ఇక నేను తట్టుకోలేనురా. వద్దు, ఇక ఈ పరిసరాలకే రావద్దు. జరిగేది ఆగదు. ఆపాలనుకోకరా. పద. Bueno,
ఇన్నాళ్ళు హల్లో ఈ నిమిషం శూన్యం నా మన పయనం ఇంతేనా ఇన్నాళ్ళు పాముకు పాలు పోసి పెంచాన్రా, అది ఈ రోజు విషం కక్కింది. బాధపడకు, వాడు దుష్టుడని తెలిసిందిగా, చికింతటితో వదిలేయండి. వాణ్ణి తీసుకెళ్ళండి, వెళ్ళండి. రా అమ్మా గంగా, ఇక నువ్వు వాడి గురించి ఆలోచించకమ్మా. మంచికి రోజులు లేవని తెలిసిందిగా, ఇక వాడి నీడ కూడా నీ మీద పడనివ్వకు. జాగ్రత్తమ్మా. అమ్మమ్మ, శుభలేఖలు కాల్ చేశాడు, అదే బాధగా ఉంది. సర్లే, వాడి పాపం ఈ విధంగా పండింది. పోయాడుగా, మనకు పట్టిన కీడు పోతుందిలే. ఇక పెళ్లి సజావుగా జరుగుతుంది. అంతకన్నా ఇంకేం కావాలి? రా వదినా. అబ్బా, తల పగిలిపోతుంది. మనకే ఎక్కడలేని దరిద్రాలన్నీ తగులుతాయి. ఏంటో ఏం చేస్తాం, మన మంచితనం. చూడొదినా, ఇక ఎవరినన్నా ఇంట్లో పెట్టుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి 10 చోట్ల వాకపు చేసి మరీ పెట్టుకోవద్దునా, సరేనా? అలాగే వదినా. రేపు పెళ్లికి ఏమేం కావాలో లిస్టు రెడీ చేద్దాం. పదొదినా. ఇంత చేసినా కూడా పని అవ్వలేదేంటమ్మా? వాడేంటమ్మా పెళ్లి చేయకండి అంటాడే కాని ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడే. దాని ట్రైనింగ్ అలాంటిది. మరి ఇంకేటి సత్తాం, ఆడు పోయాడుగా. వస్తాడు, ఈ పెళ్లి ఆపుతాడు. ఇంకా నమ్మకం ఉండదమ్మా? నమ్మకమే జీవితం, మనకి వేరే దారి లేదు. నమ్మాలి. నమ్ముదాం. వాడి చేతులు విరిగిపోను, ఎంతలా కొట్టాడ్రా. రివాల్వర్ తెచ్చుండాల్సింది, అక్కడే వాణ్ణి కాల్చి పారేసేదాన్ని. వదిలే అత్తయ్య. ఎలా బావా, నేనిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. కోటేశ్వరుడు అయ్యుండి కోటికి గతిలేని వాడిలాగా అవమానాలు పడ్డావు. నీ తప్పు లేకపోయినా నిందలు మోసావు. ఇక అవసరం వాడికి లేదులే బేబీ. ఆ నీచుల మొహాలు చూడాల్సిన కర్మ ఈ పూటతో పోయింది. ఆ ఛాయలకు కూడా ఇక విడిపోడు. తెలుసుకున్నాడుగా, తెగదెంపులు చేసుకుంటాళ్లే. అదెలా కుదురుతుంది అత్తయ్య? కుదుర్చుకోవాలరా. కుదరదని కన్ఫర్మ్ అయినా కూడా పట్టుకుని వేళ్లాడకూడదు. కనికరం లేని కసాయి వాళ్ళురా వాళ్ళు. నాకు కావాల్సింది గంగోత్రి. ఆ అమ్మాయికి నువ్వు అక్కర్లేదన్నట్టే ఉంది కదరా. నిజంగా నీ మీద ప్రేమే ఉంటే నేనన్ని మాటలు అన్నిచ్చేదా? నీ ఒంటి మీద దెబ్బ పడినిచ్చేదా? అవును బావా, ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలి. ఒక్కరికే ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సుకన్య, తప్పుగా అనుకోకు బావా, ఆ పెళ్లి చెడి మీరిద్దరూ ఒక్కటవ్వాలనే నేను కోరుకున్నాను. బట్ జరిగేది చూస్తుంటే నీకేమవుతుందోనని భయం వేస్తోంది. నాకేం కాదు. అంటే ఇంత జరిగాక కూడా ఇంకా గంగోత్రి నీకు దక్కుతుందని నమ్ముతున్నావా? దక్కనివ్వర్రా. ఆ పిల్ల నోరు మెదపదు, అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది మీరత్తయ్య.
చేసుకున్నాం కాబట్టే కదా బావా నీకు అండగా నిలబడ్డానికి వచ్చాం. ఇక మీదట అలానే ఉండండి. మేమున్నా మీ నాన్న ఉండడ్రా. ఆ పశువు నిన్ను అమానుషంగా కొట్టాడని తెలిస్తే నిన్ను ఆ పక్కకే పోనివ్వడు. తెలిస్తేనే కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? నేను చెప్పను, మీరు చెప్తారా? నేను ప్రాణాలతో ఉండాలి అంటే చెప్పకూడదు, చెప్పారంటే చెప్పం బావా చెప్పం. సుకన్య, మనకి బావ ముఖ్యం అమ్మా. తను కలకాలం ఉండడం ముఖ్యం. తనకి గంగోత్ర ముఖ్యం అనుకుంటున్నాడు కదా. మావయ్యకి నిజం చెప్పకుండా చివరి వరకు ప్రయత్నిద్దాం. గంగోత్రి బావకు దక్కేలా చేద్దాం. బావ కోసం, నీ అల్లుడి కోసం, నీ తమ్ముడి బిడ్డ కోసం కాదనకమ్మా, ప్లీజ్ అమ్మా. సరే. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ సుకన్య. ఇక ధైర్యంగా పద బావా, పద. మావయ్యకి అబద్ధమే చెప్తాం. అరే సిద్ధు, వచ్చారా? ఏమైంది? ఫంక్షన్ ఆపేశారా? ఆ, ఆ. సూపర్, మొత్తానికి ఈసారి సాధించేశావరా? అయ్యో అయ్యో, ఈ దెబ్బలేంట్రా? ఏమైంది? నిన్నేరా అడిగేది, ఏం జరిగింది? ఆ మెట్లు దిగుతూ జారి పడ్డాడ్రా. ఇవి పడితే తగిలిన దెబ్బలా లేవే. లేదు నాన్న, పట్టం వల్లే తగిలాయి. నిజం చెప్పరా? అంటే ఏంట్రా? నేను అబద్ధం చెప్తున్నానా? నా మాట మీద కూడా నీకు నమ్మకం లేదా? అది కాదక్క, అసలు ఈ దెబ్బలు చూస్తుంటే. చూసింది మేము. మా కళ్ళ ముందే కూల్ డ్రింక్స్ తెస్తూ పడ్డాడు. నువ్విక్కడే ఉండి చూసినట్టు కాదంటే ఎలారా? నిజమేనా? నేనంటే అబద్ధం చెప్పానని నువ్వు అనుకోవచ్చు, అత్తయ్య చెప్పింది కదా. నేను చెప్తున్నాను మావయ్య, అమ్మ బావ చెప్పేది నిజమే. సరే కాని నువ్వైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి కదరా. కోరుకున్న అమ్మాయికి వేరే వాడితో పెళ్లి పనులు మొదలు పెడితే కాస్త కంగారు ఉంటుంది కదరా. అదే ఎంటుకుండాలి అంటున్నా. ఓపెన్ గా అక్కడే ఈ ప్రేమ గురించి అందరికీ చెప్పేస్తుంటే ఇన్ను పాటలు పాడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నువ్వు మళ్ళీ మొదటికి వస్తే ఎలా మావయ్య? చెప్పకుండా ఆపాలనేగా గంగోత్రి అంటోంది. చెప్పకుండా ఎలా అమ్మా? ఎలానో నేను ఆపుతాను నాన్న. నువ్వు ఈ విషయం గురించి టెన్షన్ పడకు. నీ కోడలు గంగోత్రి, నువ్వు ఫిక్స్ అయిపో. చెబుతున్నాడు కదరా, ఫిక్స్ అయిపో. వాడి వెంట మేము ఉంటాం కదా, ఫిక్స్ చేస్తాం. అల్లుడు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు ఉదయం నుంచి కష్టపడ్డారుగా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంకేం ఆలోచించకరా, ఈ మహాదేవుంది, అంతా మంచి జరుగుతుంది. పద బేబీ.